ఏదైనా సరే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనిచేసినప్పుడు ఎక్కడ వర్షాలు పడినా సరే ఏ రోజు అక్కడికి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి అకాల వర్షాలతోటి పంట నష్టం జరిగిందని చెప్పి అక్కడికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే 3 సంవత్సరాల్లో మళ్ళీ నేను తిరిగి వస్తాను, మీ అందరికి న్యాయం చేస్తానంటూ ఇచ్చిన హామీని ఎలా చూడాలంటారు? ఎక్కడికి వెళ్ళాడు? అసలు అకాల వర్షాలు వచ్చినాయి, ఈయన ఎక్కడికి వెళ్ళాడు? మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి, వెళ్ళాడా? వెళ్ళి ఏదో ఫార్మాలిటీగా రాలేదు ప్రజలు అనుకుంటారనే ఉద్దేశంతో వచ్చాడు. 5 నిమిషాలు 5 నిమిషాలు ఉన్నాడు, వెళ్ళాడు. వచ్చినోడు ఎక్కడెక్కడ నష్టాలు జరిగినాయి, మంచి అయింది చెడు అయింది, ఏ ఏరియాలో ఎవరు ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి సరైన సౌకర్యాలు, భోజన సౌకర్యాలు కానీ అందరూ కూడా కట్టుబాట్లతో బయటకు వచ్చారు. ఆ వరదలకి వాళ్ళకి ఏమైనా కట్టుబాట్లు కానీ మంచి చెడు కానీ వాళ్ళకి కావాల్సిన ఆహారం సరైన పద్ధతిలో అందుతుందా లేదా ఇవన్నీ ఏమైనా అడిగాడు? అసలు ఫార్మాలిటీగా వచ్చాడు, ఏదో చూడలేదంటారన్నట్టుగా నీళ్ళలో గట్ట దిగినట్టు జనాల్లో నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. అదే సీఎం చంద్రబాబు గారు సీఎంగా ఉండి దగ్గరుండి వారం రోజులు అక్కడే ఉండి ప్రజలకు ఏ మంత్రి ఏంది మంచి చెడు ఎవరు ఇబ్బందులు ఉంటే వాళ్ళకి తెలుసుకొని బొడమరి వాగు అంతా కూడా పరిశీలించి దీన్ని ఏం చేయాలా, దీనికి పరిష్కారం ఏంటి అనేది ఆలోచించి దాన్ని ఇప్పుడు శుభ్రంగా బాగు చేస్తున్నారు. కాలువలకి సైడ్ కీవాల్స్ కానీ ఏమైనా కానీ పెట్టేసి మళ్ళీ వాగు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి. నువ్వేమైనా సలహా ఇచ్చావా? ఏమంటే ఇది చేస్తే ఇది బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఏదో జరిగిపోయింది ఇప్పుడైనా సరే వాళ్ళు బాగు చేయడానికి ఇట్లా వరదలు రాకుండా ఉండటం కోసం బొడవేరు వాగుని పూర్తి చేద్దామని ఆలోచన చేసి కనీసం ఒక సజెషన్ ఇచ్చావా? నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక సీఎంగా ఉండి ఇప్పుడు మాజీ సీఎం అయ్యావు, ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు నువ్వు, అయినా సలహాలు తీసుకుంటారు ప్రజలు. ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడిగా ఎవరు ఇచ్చినా కానీ సలహాలు తీసుకుంటారు. ఒక పౌరుడిగా నువ్వు ఒక ఎమ్మెల్యేవి, మాజీ సీఎంవి, నువ్వేమన్నా ఒక సలహా కానీ ఇచ్చావు ప్రజల తరఫున? ఏదో వచ్చాం ఫార్మాలిటీగా వచ్చాం వెళ్ళామంటే వెళ్ళాం. ఎంతసేపటికి నీకు ధనార్జన, ఏదో ఊరికి జనానికి మభ్య పెడతాను, నేను 30 ఏళ్ళు ఉంటా నువ్వు 3 ఏళ్ళు వచ్చేదేడా? 30 ఏళ్ళు ఉంటా అన్నాడు, 5 ఏళ్ళకి నువ్వు ఇచ్చి పోరా అని అసలు ప్రతిపక్ష హోదా లేకుండా నేను తరివేశారు రాష్ట్రం నుంచి. ఇంక నువ్వేడికి వచ్చేది 3 ఏళ్లలో? అంటే ఇప్పుడు ఆయన పదే అదే మాట ఎక్కడికి వెళ్ళినా సరే. గతంలో చూస్తే కళ్ళు మూసుకున్నాం, గతంలో కాదు మొన్న కూడా అంటున్నా, కళ్ళు మూసుకున్నాం 1 సంవత్సరం అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకుందాం 3 సంవత్సరాలు అయిపోద్ది, నేను వచ్చేస్తాను, మీ అందరికి న్యాయం చేసేస్తాను అనే మాట అయితే చెబుతున్నాడు కదా ఆయన. 3 సంవత్సరాలకి అయితే ఇప్పుడే రావచ్చుగా, ఏముంది? 3 సంవత్సరాలకి ఎటు కూడా ఎలక్షన్లు రావు, ఎట్టొస్తానన్నాడు, అదేదో ఇప్పుడే రావచ్చుగా. ఎవడు కాదన్నాడు? నీకు ప్రతిపక్ష హోదాకే దిక్కులేదు, నువ్వు ఎట్ట సీఎంగా ఇస్తారు ఇప్పుడు నీకు 3 సంవత్సరాలకి? ఏ లెక్కలో వస్తావు? ఎలక్షన్ జరగకుండా వస్తావా ఏంది? ఇదేమన్నా రాజుల రాజ్యాంగమా ఏంది? ఏమన్నా ఇక్కడ రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది. 5 సంవత్సరాలు సీఎంగా ఎన్నుకోబడినాడు, 5 సంవత్సరాలు ఉండాల్సిందే కదా మెజార్టీ ఉన్నంతసేపు కూడా. ఒకవేళ అవిశ్వాసం పెట్టి ఎవరిని తీస్తారని ఆ ఛాన్స్ అయితే నీకు లేదు కాదు. నీకు ప్రతిపక్షానే హోదానే లేపాయా, నువ్వు ఇంకా 3 సంవత్సరాలు ఎక్కుతావు? అసలు ఏ లెక్కలో చెబుతావు? అన్ని దొంగ మాటలు, అబద్ధాలు, ప్రజల్ని ఇంకా మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఎవరో మోసపోరు. ఒక్కసారి ఏదో వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని అడ్డం పడితే ఏదో చేస్తాడనుకొని నమ్మారు, కానీ మళ్ళీ బుద్ధి ఉన్నంత వరకు కూడా నిన్నెవరు సీఎం చేయరని నేను అనుకుంటున్నాను. సరే, ఇక్కడ ఇదంతా ఒక విషయం అయితే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అక్కడ చెప్తుంది ఏంటంటే కనుక మనం అధికారంలో లేము, కానీ పార్టీ తరఫున అంతో కొంత సహాయం అయితే నేను చేస్తా అంటున్నారు కదా. అంటే ఆ సహాయం అనేది విజయవాడ వరద బాధితులకు చేసిన సహాయం లాగా చేస్తాడు అనుకోవచ్చు అంటారా? ఆయన ఏ రకంగా చేస్తాడు ఆయన తోచిన విధంగా. ఇప్పుడు 5 ఏళ్ళు ఏం చేశాడు సహాయం? ప్రజలకి ఏమైనా సహాయం చేశాడా? అంతా దుర్మార్గమేగా. మందు ఎట్టమ్మాడు? అంతా సొంత బ్రాండులు, సొంత వ్యవహారం ఉండేవాళ్ళందరూ, పాత వాళ్ళందరూ మందు కంపెనీ వాళ్ళందరినీ పక్కన పడేసి సొంత బ్రాండ్లు, జే బ్రాండ్స్, ఇంక రెండో మాట దానికి అనేక రకాల పేర్లు పెట్టేసి వాడి ఇష్టమైంది ఆ రోజు ఏది స్టాక్ ఉంటే వాళ్ళ దగ్గర అదే తీసుకొచ్చి షాపుల్లో బలవంతంగా అమ్మారు. అదేమంటే రేట్లు పెంచేసి జనం తాక్కుంటారని రేట్లు మీద తాక్కుంటారనే ఉద్దేశం నీకున్నప్పుడు అసలు మందే బ్యాన్ చేయపోయావా? తాక్కుండా అంటే ఇటు కూడా ప్రజల వీక్నెస్ తెలుసు, తాగిపోతే వాళ్ళ వీక్నెస్ తెలుసు. డైలీ తాగేవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇంకంతే అలవాటు. ఎంతనా కానీ కొండలైనా బిందులైనా అమ్ముతారు, తాగడ పెడతారు, ఏదని చేసి వాళ్ళు తాగాల్సిందే. ఆ వీక్నెస్ కనుక్కొనే ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసి నీ సొంత బ్రాండ్లు కాబట్టి సొంత ఆదాయంతో తీసుకొని విపరీతమైన స్కామ్ చేశారు. మందులు తీస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడే గుర్తించింది, చిన్నగా అన్నీ కూడా బయటికి లాగుతారు. ఎవడెవడు ఏమున్నారు, దీని వెనకమాల ఏం జరుగుతుంది అంతా కూడా బయటకు వస్తారు, త్వరలో చూస్తారు ఆంధ్ర ప్రజలు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక నిన్న పెద్దిరెడ్డి హాస్పిటలైజేషన్
బాత్రూంలో జారి పడ్డాడని చెప్పి హాస్పిటల్కి వెళ్ళటం కానీ ఇదంతా ఈ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాతే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. మిథున్ రెడ్డి ఏమో హైకోర్టుకి వెళ్ళిపోయాడు, నాకు బెయిల్ కావాలి అంటూ. ఎలా చూడాలంటారు? దానికి దీనికి ఏమైనా లింక్ ఉందనుకోవచ్చు అంటారా? పక్కాగా లింక్ ఉంది. గవర్నమెంట్ అన్ని బయటికి తెస్తుంది, నిదానికి లేదో అనుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చెలరైపోయారు. ఇవాళ అన్ని ఒక్కొక్కటి బయటపడుతుంటే అందుకే కదా విజయసాయి రెడ్డి కూడా ఎందుకు వచ్చాడు బయటికి. ఇవాళ నాకు జగన్ మనసులో లేడు, ఆ రోజు ఉన్నాడు, ఇవాళ ఎందుకు లేడు? ఆ రోజు ఉన్నాడు, ఇవాళ అడిగిపోతాడు అంటే ఇవన్నీ కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి చిన్నగా. అందుకని ఒకళ్ళు ఏమిటి ఒకళ్ళు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఫస్ట్ స్టార్ట్ చేశాడు, అయ్యా నాకు ఈ పార్టీ వద్దు, నేను బయటికి పోతున్నాను. వీళ్ళు కూడా చిన్నగా అనకుండా ముందు ఏదో గుండె నొప్పి ఆ నొప్పి నొప్పి అన్నారు. తన దాకా కాళ్ళ కాడికి వచ్చినప్పుడు మేము అసలు ఈ పార్టీతో మాకు సంబంధం లేదు, వీళ్ళు బయటికి పోయినా ఆశపడాల్సిన పనిలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి అన్నారు ఒకప్పుడు, సెకండ్ ఆయనే అన్నారు. అట్లాంటి వాడే బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ప్రజల మీద ప్రేమ, రాష్ట్రం మీద ప్రేమ కాదు వాళ్ళకి కావాల్సిందే. వాళ్ళు ఎక్కడ కేసులు ఎదుర్కొంటామో, ఎందుకులే మనం బయటికి పోయి రాజకీయాలు వదిలేశారంటే మనల్ని వదిలేస్తారేమో అనుకుంటారు. మీరు రాజకీయాలు వదిలినా వదలకపోయినా మీరు ఏం చేశారో అవినీతి అంతా బయటకు వచ్చింది, మీకు శిక్ష పడక తప్పదు. అంటే ఇప్పుడు ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వటం అనేది చూస్తే కనుక ఎలా అనిపిస్తుంది మీకు? హాస్పిటల్ మెడికల్ సర్టిఫికేట్లు తీసుకొని అరెస్ట్ నుంచి తప్పించుకోవడంలో భాగంగానే ఈ నాటకాలు ఆడుతున్నారు అనుకోవచ్చు అంటారా? మెడికల్ సర్టిఫికేట్లు వీళ్ళు తీసుకున్నంత మాత్రం లేదు, డాక్టర్లను బెదిరించారు, లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళ అభిమానులు ఇచ్చినా కానీ వాళ్ళు కూడా ఇరుక్కుంటారు. మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన పక్క పోతానికనే లేదుగా. వీళ్ళు చేయాల్సిన ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా ఆ ఇదిలోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇదిలోనే ఉండి ఇంకా ఏదో చేద్దామని ఉండరు కొంతమంది. వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష అయితే పడుతుంది. నువ్వు ఇంకా తప్పులు చేయటమే, మళ్ళీ దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని మళ్ళీ ఇంకో రకంగా వీళ్ళు బెయిల్ తెచ్చుకోను, లేకపోతే ఇవన్నీ చేస్తే మళ్ళీ తప్పుని కప్పుచ్చడానికి ఇంకో తప్పు చేయటమే తప్ప వీళ్ళు చేసేది. ఇంకా అంతకంటే మార్గం ఏం లేదు. వీళ్ళకి ఇంకా శిక్ష పెరుగుతూ ఉంటుంది అట్లాంటివి చేస్తే. అంటే ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే గనక ఈ వైసీపీ నాయకులు చేస్తున్న ఇప్పుడు ఏదైతే గనక పోరాటం అంటూ, లేదంటే కనుక అంబటి రాంబాబు చెప్తున్నట్టు మేము ఎవరిని వదలమంటూ వార్నింగ్ ఏదైతే గనక ఇస్తున్నారో ఇవన్నీ మరి ఎలా చూడాలంటారు? మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్న 3 సంవత్సరాల కాన్సెప్ట్ లోనే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటారా? వాడు అంబటి రాంబాబు గారు చెప్పేది కరెక్టే. వాళ్ళు గత 5 సంవత్సరాలు ఎవరిని వదిలిపెట్టలేదుగా. వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎవరినైనా, వాళ్ళైనా కావచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళైనా కావచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నచ్చిన వాళ్ళని తీసి పారినికారు. వాళ్ళకి ఎదురే ఉంటుంది. వాళ్ళ అధికారం అట్లా అనిపించింది, వాళ్ళకి కళ్ళకు గమ్మింది, కళ్ళు బయర్లు గమ్మి అధికారం ఉంది, మనం ఏమైనా చేస్తాం, ఏమైనా చేయొచ్చు, 30 సంవత్సరాలు మనమే అని బయట ఇంకేం చేస్తాడు. ఇప్పుడు ఏదో మాటలు చెప్పడం జనాన్ని, ఎందుకంటే ఉన్న క్యాడర్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళకి మనోధైర్యం చెప్పడం కోసం ఇట్లాంటి మాటలు నమ్ముతారు. అవి కూడా ఆ క్యాడర్ కూడా నమ్మే స్థితిలో లేదు ఇప్పుడు. అదే పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. జనం తీర్పిచ్చారు పూర్తి స్థాయిలో. వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు, ఎందుకు ఇట్లా మన జరిగింది, మనోడు ఏం చేశాడు తప్పులు. అప్పుడు దాకా కళ్ళు తెరవలా కొంతమంది, ఇప్పుడు కళ్ళు తెరిచి మళ్ళీ మొన్న ఓట్లు వేసినట్టు కూడా అయ్యా పొరపాటును మళ్ళీ వేసాము, మాకు అట్లా ఇది కాలేదు, ఇంత దుర్మార్గంగా చేతలు ఒక్కొక్కటి బయటపడుతుంటే ఇలా చేసిన తప్పులన్నీ కూడా అమ్మ ఇంత ఉందా అని అనుకుంటున్నాం. మేము ఇప్పుడే జనరల్గా ఏంటంటే మేము పబ్లిక్లో తిరిగి ఎక్కడన్నా టీ లాగే కాడ, షాపుల కాడ, ఏదైనా సెంటర్లో మాట్లాడినప్పుడు ఇవన్నీ జరిగే మాటలు వైసీపీ వాళ్ళతో మాట్లాడుతున్నా అన్న ఏదో పొరపాటు చేసామన్నా ఒకసారి, రెండోసారి కూడా మొన్న వేసింది వాస్తవమే, మేము వేసాము, కానీ ఈ అవినీతి ఎంత ఉందని మాకు తెలియదు. అప్పుడు మాకు తెలియజేయని ఇలా వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకున్నారు. మేము కూడా నిజమే కావాలి జగన్మోహన్ రెడ్డి చేసింది అనుకున్నాం. ఇవన్నీ బయటపడుతుంటే, వాస్తవాలు బయటపడుతుంటే ఇంత దుర్మార్గంగా చేసాడు పరిపాలన. మీరు చెబుతున్న దాని ప్రకారం వైసీపీ కార్యకర్తలే ఒక పక్కన మొన్న ఓటేసిన కార్యకర్తలే చీ కొడుతున్నారు అంటున్నారు. మరి ఏ ధైర్యంతో మళ్ళీ నేను వస్తానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు? చెప్పాలి, అందుకని వీళ్ళందరూ పోతున్నారు కదా, తెలుసుకొని నిజాలు తెలుసుకుంటున్నారు, బయటకు వెళ్దాం అనుకుంటున్నారు. మరి అందరూ అమ్మ ఇంత అవినీతి చేశాడా, ఇంత సంపాదించాడు అనుకుంటే మరి వాడు ఏమంటాడు, పోయే వాళ్ళని పట్టుకోవాలి కదా, మళ్ళీ అతను కూడా ఎక్కడికైనా వచ్చినప్పుడు నలుగురు కావాలి కదా. అందుకని ఇట్లాంటివన్నీ పిచ్చి మాటలని చెబుతాడు. ఈ అంబటి రాంబాబు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఉండరు మా అతను ఎవరు, మన సజ్జల కానీ, ఇట్లా రకరకాల పెద్దిరెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి రక్షణ ఎవరు ఉన్నాడుగా, వీళ్ళన్నా నలుగుంటే కత్తి ఎన్నికిడితే అడిగారు పోయినప్పుడు ఎవడు రాళ్ళు లేకుండా బోళ్ళు లేకుండా అడిగిరా వచ్చారని అనుకుంటుంటారని నలుగురిని బగవేసుకొని పోవడానికి వాళ్ళు నలుగురు కావాలి కాబట్టి మాయమాటలు చెబుతున్నారు. ఈ మాటలు కూడా నమ్మేవాడు ఎవడు లేడు.